నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తెలుగుదేశం పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న సీనియర్ నాయకులు వర్ల రామయ్యకు రాష్ట్ర ప్రభుత్వ రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ చేయాలని ఏలూరులో ప్రజా సంఘాల నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత ప్రజా సంఘాల నాయకులు పొలిమేర హరికృష్ణ, బట్టాయిగూడెం మండల ఎస్పీసీఎల్ అధ్యక్షులు బొబ్బర వయీషా మాట్లాడుతూ గతంలో వర్ల రామయ్యకు రాజ్యసభకు నామినేట్ గా ఏర్పాటు చేస్తామని ప్రచారం జరిగినప్పటికీ అప్పట్లో చేజారిపోవడం బాధాకరమైన విషయమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజా సంఘాల తరఫున మనం చేస్తున్నాం. నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముందుగా అయ్యా, తెలుగుదేశం పార్టీలో గత 2.5 దశాబ్దాలుగా పనిచేసినటువంటి నాయకుడు, అదేవిధంగా మా పేద సామాజిక వర్గాల కోసం పనిచేసినటువంటి నాయకుడు, మాదిగా సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు గౌరవ వర్ల రామయ్య గారికి రేపు ఏపీలో ఏర్పడబోయే రాజ్యసభ స్థానాలు, ఏర్పడబోయే 4 రాజ్యసభ స్థానాల నుంచి వర్ల రామయ్య గారిని మాదిగా సామాజిక వర్గం నుంచి ఎంపిక చేయవలసిందిగా గౌరవ సీఎం గారిని ప్రజా సంఘాల తరఫున కోరుతున్నాము. గత ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా రాజ్యసభకు నామినేషన్ వేయడానికి వెళ్తే మరలా పార్టీ ఆదేశానుసారం మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. అదేవిధంగా 2020లో ఓడిపోతామని తెలుసు కూడా ఆయన రాజ్యసభకు నామినేషన్ వేసి మరి ఓటమి చూడడం జరిగింది. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్కి మరి పోటీ చేసి అతి స్వల్ప మెజార్టీతో మరి ఓటమిని చూడడం జరిగింది. పార్టీకి అందించినటువంటి సేవలను దృష్టి. నా పేరు బొబ్బర ఎలీషా, పోలవరం నియోజకవర్గం ఎంఎస్పి అధ్యక్షుడిని, అలాగే టీడీపీకి బుట్టాడి మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని. ఈరోజు ఈ సమావేశం ఏర్పరచడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడ నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైతే పార్టీ స్థాపించారో ఆ రోజు నుంచి కూడా పార్టీ కోసం ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని ఎన్నో అవమానాలు భరించి ఈ రోజుకి కూడా పార్టీకి అండగా ఉంటూ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఏ పిలుపునిచ్చినా శిరస వంచి పార్టీ కోసం పనిచేసిన వర్ల రామయ్య గారిని రేపు రాజ్యసభ సీట్లు 4 సీట్లు ఉన్నాయి కాబట్టి అందులో మా జాతి కొరకు, మా ఎస్సీల కొరకు రాజ్యసభకి. ఏలూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్టీయూ నాయకులు సోమయ్య, బుద్ధ వెంకట్రావులు మాట్లాడుతూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కాలేజీ ఆసుపత్రిగా మార్పు చేసిన తర్వాత దానికి అనుకూలంగా డాక్టర్ల సిబ్బంది, టెక్నీషియన్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో 9 రకాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు అందించాలని కోరుకున్నారు. అన్ని రకాల వైద్య సేవలు అన్ని సేవలని ప్రభుత్వ ఆసుపత్రిలోనే, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే. వద్దు వద్దు రిఫరల్ విజయవాడ, వద్దు వద్దు రిఫరల్ గుంటూరు, వద్దు వద్దు రిఫరల్ గుంటూరు. నియమించాలి డాక్టర్ పోస్టులను, డాక్టర్ పోస్టులను. ఏలూరు జిల్లా ఆసుపత్రిని జిల్లా జనరల్ ఆసుపత్రిగా, టీచింగ్ హాస్పిటల్గా మార్పు చేశారు. ఏలూరు జిల్లా ప్రజానీకం చాలా కాలంగా కోరుకున్న కోరికను గత ప్రభుత్వం అమలు చేసింది. కానీ దానికి అనుగుణంగా ఇక్కడ ఏలూరు జనరల్ ఆసుపత్రిలో మాత్రం వైద్య సేవలు మెరుగుపడలేదు. దాదాపు ఏలూరు జిల్లా ఆసుపత్రికి ఏలూరు పరిసర ప్రాంతాల నుంచి, జిల్లా నుండి రోజుకు 2000 మంది రోగులు ఇక్కడ వైద్య సేవల నిమిత్తం వస్తూ ఉన్నారు. ఆ విధంగా నెలకి దాదాపు 60,000 మంది, సంవత్సరానికి 7.5 లక్షల మంది ఇక్కడ వైద్య సేవల నిమిత్తం ప్రజానీకం జిల్లా నలుమూలన వస్తూ ఉన్నారు. కానీ దానికి అనుగుణంగా మాత్రం ఇక్కడ వైద్య సేవలు మెరుగుపడట్లేదు. జిల్లా ఆసుపత్రిగా ఉన్నప్పుడు 450 పడకల్లో
వైద్యం అందేది. కానీ ఈరోజు 300 పడకల్లో మాత్రమే వైద్యం అందుతూ ఉంది. అలాగే సరిపోతుంది తప్ప ఇక్కడ వైద్య సేవల మీద మాత్రం దృష్టి పెట్టట్లేదు. మరి ఈ రోజున ప్రతి చిన్నదానికి కూడా విజయవాడ వెళ్ళండి, గుంటూరు వెళ్ళండి అని చెప్పేసి రెఫరల్ కేసులు పెరిగినాయి తప్ప ఇక్కడ సేవలు మాత్రం మెరుగుపడలేదు. 20 రకాల వైద్య సేవలు సూపర్ స్పెషాలిటీ అందించాల్సిన ఆసుపత్రి ఈరోజు అందులో సగం కూడా సూపర్ స్పెషాలిటీ సేవలు లేవు. అందువల్ల అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలను ఇక్కడే అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డాక్టర్ల పోస్టులు భర్తీ చేయాలి, సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలి, టెక్నీషియన్ల పోస్టులు భర్తీ చేయాలి, భవనాల నిర్మాణం పూర్తి చేయాలి. ఈ యొక్క సౌకర్యాలన్నీ మెరుగుపరచకపోతే రానున్న కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి ఈరోజు ఐఎఫ్టీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు కేంద్రంగా అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ పేరుపై ప్రభుత్వ హాస్పిటల్ని నామకరణం చేశారు. మెడికల్ కాలేజీగా నామకరణం చేసి ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బందిని, డాక్టర్లని ట్రాన్స్ఫర్ చేశారు వివిధ ప్రాంతాలకు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విధంగా అయినా ఒక గృహం నిర్మించుకున్నప్పుడు లేదా హాస్పిటల్ నిర్మించుకున్నప్పుడు ఆ హాస్పిటల్లో గతంలో సిబ్బంది ఎంతమంది ఉన్నారు, బెడ్స్ ఎంతమంది ఉన్నాయి, ఎన్ని టెక్నికల్ పరికరాలు ఉన్నాయి. దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం జగన్నాథపురం గ్రామంలో చిన్నమల్లూరులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో బాధితులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రమాద ఘటనలో వన్నెకుటి మహేశ్వరరావు, గుమ్మడి రత్నమ్మ అనే ఇరు కుటుంబాలు నివసించిన రేకుల షెడ్యూలు పూర్తిగా దగ్ధమవడంతో దాదాపుగా 5 కాసుల బంగారం, వెండి, బట్టలతో పాటు వారికి సంబంధించిన సుమారు 50,000 రూపాయల నగదు కూడా ఈ ప్రమాదంలో దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. ఈ సందర్భంగా సమాచారం తెలుసుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అగ్ని ప్రమాద ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితులకు ఉచిత ఇంటి స్థలంతో పాటు గృహ నిర్మాణానికి అన్ని విధాలా సహకరిస్తామని, అదేవిధంగా నిత్యావసర వస్తువులు, సరుకులు కూడా అందించేలా చర్యలు చేపట్టామని, బాధితులు ఇరు కుటుంబాలకు తక్షణ సహాయం కింద 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందించినట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఎవరు ఎత్తుందా? ఎత్తని ఎవరు ఉంటారు? అయినా కదా 2 ప్రజలు ఇచ్చాడు. సత్సంగా పంపించి బీరువాను ఆ కిట్టు బట్టలు ఇచ్చేటట్టు బట్టలు బీరువా అవి వాళ్ళు ఇస్తారు. వాళ్ళు పొరమాంచండి జరిగిండ్రా. ఏం చెప్తాం? ఏం జరిగిందో ఎవడన్నా అంతలేదు, మనం మాట్లాడతలేదు, ఊరి మీద కాలిపోయింది. నువ్వు దురదృష్టం అనుకుంటామే. అందరం ఉన్నాం కదా. ఈ వేణుగడితో పాటు నీకు కూడా విషయం చెప్తాను. ఇది పెట్టుకో.
నూతన కౌలు చట్టం తీసుకురావాలని ఎన్నికల హామీలు నెరవేర్చాలని రాష్ట్ర కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉండి తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు సంఘం కౌలు రైతు సంఘ ఆధ్వర్యంలో బడ్జెట్ లో వ్యవసాయానికి తక్కువ నిధులు కేటాయించినందుకు నిరసనగా కార్యక్రమం చేపట్టారు. కలిసిటి వెంకట్రావు, మల్లూరి సీతారాం ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి 10% నిధులు, కౌలు రైతులకే గుర్తింపు కార్డులు, కౌలు రైతులకే గుర్తింపు కార్డులు తీసుకురావాలి. ఎన్నికల హామీ ప్రకారం నూతన కౌలు రైతుల చట్టం, వడ్డీ రాయితీకి నిధులు, వడ్డీ రాయితీకి నిధులు, ఉచిత పంటల బీమా పథకాన్ని, రైతాంగానికి ఉచిత పంటల బీమా పథకాన్ని, రైతాంగానికి ఉచిత పంటల బీమా పథకాన్ని, వడ్డీ రాయితీ నిధులు, వడ్డీ రాయితీ నిధులు, కౌలు రైతులకు పంట రుణాలు, కౌలు రైతులకు పంట రుణాలు బడ్జెట్ లో అధిక శాతం నిధులు కేటాయించాలి. వ్యవసాయ అనుబంధ రంగాలకు బడ్జెట్ లో 50% నిధులు, 50% నిధులు, 50% నిధులు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తపరుస్తా ఉన్నాం. ఇటీవల ఫిబ్రవరి 14వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ వ్యవసాయ అనుబంధ రంగాలకి చాలా తక్కువ శాతం కేటాయించారు. కనీసం రాష్ట్ర బడ్జెట్లో 50% వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి చూస్తే 3.4% మాత్రమే నిధులు కేటాయించారు. అది ఏ మాత్రం సరిపోదు. కనీసం 10% ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అన్నదాత సుఖీభావ పథకానికి రెండింటి కలిపి 6,400 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. కనీసం 10,000 కోట్లు కేటాయిస్తే అన్నదాత సుఖీభావ పథకాన్ని రైతులకి, కౌలు రైతులకి అమలుపరచడానికి ఉపయోగం ఉంటుంది. ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం వీరభద్ర గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ప్రతిష్టాత్మక మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో సాగుతుంది. ఈ వేడుకల్లో భాగంగా నేడు 2వ రోజు నిర్వహించిన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పవిత్ర కార్యక్రమంలో గ్రామ పెద్దలు శీల వెంకటేశ్వర స్వయంగా పాల్గొని సీతారామచంద్రమూర్తి పల్లకిని భుజాన మోసి తమ భక్తిని చాటుకున్నారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు పెంచాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలో పనిచేసే వర్కర్లు, హెల్పర్లు ఖాళీ భర్తీలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ ఏలూరు జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు చోడగిరి శ్రీనివాసరావు, రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అంగన్వాడీ టీచర్లకు సమాన పనికి సమాన వేతనం కింద కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలిని. ఈరోజు అంగన్వాడీల పట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది సమస్యలు పరిష్కారం చేయడంలో.
కేంద్రం కానీ రాష్ట్రం కానీ అంగన్వాడీలకి దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కూడా వేతనాలు పెంచట్లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి మేము అనేక సార్లు వినిపించుకున్నాం. ఈ గత సంవత్సరం 2024లో 42 రోజుల పాటు సమ్మె చేశాము. కొన్ని జీవోలు ఇచ్చారు, అయితే వేతనాలు నెక్స్ట్ పెంచుతామని కూడా చెప్పారు. మరి దాన్ని ఇప్పుడు అమలు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా మేము ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని మా శిబిరాలకు వచ్చి ఎన్నో వాగ్దానాలు చేశారు. మరి ఈరోజు మాకు వేతనాలు పెంచడంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. ఈరోజు అంగన్వాడీ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే దిశలోనే ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈరోజు మేము చిన్న పిల్లల దగ్గర నుంచి కిషోర బాలికల దగ్గర నుంచి బాలింతలు గర్భవతులందరికీ కూడా అనేక సేవలు అందిస్తున్నాం, పౌష్టికాలు అందిస్తున్నాం. అందులో పనిచేసే కార్మికులుగా ఉన్న మాకు మాత్రం వేతనాలు పెంచడానికి మాత్రం ప్రభుత్వం మా సమస్యల పరిష్కారం కాకపోతే మేము భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం. వేతనం ఇస్తామని చెప్పి కూడా మరి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాగ్దానం చేయడం, ఉద్యోగులకు సంబంధించి కానీ ఉపాధ్యాయులు కార్మిక పెన్షన్లకు సంబంధించి ఆయన మరి మేనిఫెస్టోలో పెట్టిన మాటల్ని నేటికి కూడా 20 నెలలు దాటినా ఇంకా అమలు కావడం లేదంటే రోడ్డు ఎక్కడానికి ఉద్యోగులు కూడా సంసిద్ధమయ్యారంటే మీరు ప్రభుత్వం ఏ విధంగా మరి పనిచేస్తూ ఉంది. ఉద్యోగులకు సంబంధించి అలాగే అంగన్వాడీ హెల్పర్స్ వర్కర్కి సంబంధించి వాళ్ళకి ఇవాళ 11,500 వేతనంతో మరి నడుస్తూ ఉంది వాళ్ళ యొక్క వ్యవస్థ. 7,000 ఏమో మిగతా కార్యకర్తలకు నడుస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో నుంచి మినిమం శాలరీ ఏదైతే 26,000 వారు డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆ 26,000ని కనీస వేతనం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి, అలాగే మినీ నుంచి మెయిన్లోకి వాళ్ళందరినీ కూడా తీసుకురావాలని, అలాగే మరి వేసవ కాలంలో పిల్లలకు సంరక్షించేవారికి పిల్లలు కూడా వాళ్ళకి స్కూల్స్ సెలవు ఉంటుంది, వీళ్ళకి కూడా సెలవులు ఇచ్చి వాళ్ళకు కూడా న్యాయాన్ని కోరికెళ్ళి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి తీర్చాలని చెప్పి కూడా జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఉద్యోగులకి సంబంధించి ఎన్నికల సందర్భంగా మీరు మా ఓట్ల కోసం మీరు వచ్చి మా పక్షాన ఉండి అండగా ఉండి ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జేఏసీ కన్వీనర్ ఈ రోజున జేఏసీలో భాగస్వామ్యంగా ఉన్న సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరం చాలా బాధాకర విషయం. ప్రతిరోజు బాలింతలకి పిల్లలకి అందరికీ ఆహారాన్ని అందిస్తూ వాళ్ళ పౌష్టికాహారం చూసే వీళ్ళు నిరాహార దీక్ష కూర్చుండడం అంటే కనుక ప్రభుత్వం పూర్తిగా ఆలోచన చేసుకుని వీళ్ళ న్యాయపరమైన డిమాండ్స్ తీర్చాల్సిన బాధ్యత ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, సంపద సృష్టిస్తాం, అందరికీ పంచిపెడతామన్నారు. సంపద సృష్టించామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పడిందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న పేపర్లో కూడా ఇచ్చారు. కానీ ఈ రోజున ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ అటు అంగన్వాడీ టీచర్స్ కానీ ఎవరికి కూడా. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాలిపేట మరియు జేపీ సెంటర్ లో అర్ధరాత్రి పలు షాపుల్లో చోరీలకు పాల్పడుతున్న గుర్తు తెలియని అగంతకులు అర్ధరాత్రి సమయంలో 4 షాపుల్లో షట్టర్లు బద్దలు కొట్టి సుమారు 5,000 రూపాయలు నగదు చోరీ చేసిన అగంతకులు. షాపు యజమాని తెలిసిన వివరాల ప్రకారం సాలిపేట జంక్షన్ లో జితేంద్ర కిరాణా కొట్టు షట్టర్ బద్దలు కొట్టే ప్రయత్నం చేసిన అగంతకుడు షాపుకు సెంటర్ లాక్ ఉండడం వలన షట్టర్ రాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అది సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అవడంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ నుండి జేపీ సెంటర్ లో మరో 3 షాపుల్లో చోరీకి ప్రయత్నం చేసి సుమారు 5,000 రూపాయలు నగదు దొంగిలించారు. షాప్ యజమానులు పోలీసులకు సమాచారం అందించడంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకుని పనిలో పోలీసులు పడ్డారు. గత కొన్ని రోజులుగా జంగారెడ్డిగూడెం పట్టణంలో పలుచోట్ల దొంగతనాలు జరుగుతున్నాయని, పోలీసులు దొంగతనాలను అరికట్టాలని పట్టణ వాసులు అన్నారు.
పాస్ పుస్తకాలు ఎన్ని కొట్టుకుంది, ఏమేమి పోయినాయండి? ఏమేమి పోయినాయి? డబ్బులు, ఏటీఎం కార్డులు, పాస్ పుస్తకాలు ఎన్ని కొట్టుకుంది. అక్కడ కూడా ఆఫ్ ఎత్తాడండి, అది ఉంది ఫోటో. లక్ష్మణ్ కుమార్ అండి. రాత్రి ఆ టైంలో వచ్చి కౌంటర్లో అమౌంట్, పాస్ పుస్తకాలు, ఏటీఎం కార్డులు మొత్తం అమౌంట్ పట్టుకుపోయింది. సుమారు ఎంత ఉందండి అమౌంట్? ఎంత? 1000 రూపాయలు. ఏటీఎం కార్డులు ఎన్ని ఉంటాయండి? 4 అండి. ఆధార్ కార్డు, పాన్ కార్డులు పట్టుకుపోయింది. కంప్లైంట్ ఇచ్చారండి? లేదండి సార్. ఓకే. మాది జేపీ సెంటర్లో అంబికా చికెన్ షాప్ అండి. నా పేరు జాజీ. అయితే రాత్రి 2 ఆ టైంలో దొంగ ఎవరో ఒక అతను పైన సిమెంట్ రేకులు పగలగొట్టుకొని లోపలికి దిగి క్యాష్ కౌంటర్ అయి చూసుకున్నాడు. చిల్లర ఉంటే చిల్లర 100 రూపాయలు 200 ఉంటే పట్టుకెళ్ళిపోయాడు. కోళ్ళు కూడా 4-5 కోళ్ళు కూడా పట్టుకెళ్ళాడు. ఏంటంటే ఎన్ని ఇంకా ఫ్యాక్టరీ లేదు, మా కోళ్ళు లెక్క సాయంత్రం తీస్తుంది. అన్ని తడుపుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎట్లా వచ్చాడు లోపలికి? ఎట్లా వచ్చాడు? పైన సిమెంట్ రేకులు పగలగొట్టుకొని లోపలికి దిగాడు. సీసీ కెమెరాలు కూడా బద్దలు కొట్టారు. సీసీ కెమెరాలు కూడా పీకేసాడు, వైర్లు అయి పీకేసి మొత్తం కెమెరాలు కూడా పగలగొట్టాడు. పగలగొట్టి అన్ని చూసుకొని అన్ని తిన్నర చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. అదే ఎలా వచ్చాడో అలాగే సిమెంట్ రేకులు పగలగొట్టి వచ్చాడో దాని నుంచి మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం.